హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి. మన వీడియోస్ నిరంతరం మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది. వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ రోజు వీడియో వచ్చేసి నా చిన్ననాటి బాల్యం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నా జీవితంలో కూడా బాల్యం అనేది ఎక్కడ మొదలైంది, నేను ఎక్కడ పెరిగాను, ఏ ప్రదేశంలో ఉన్నాను అనే దానిపై మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నాను నా జర్నీలో భాగంగా. ఎవరైనా సరే మీ బాల్యాన్ని ఎక్కడైతే గడిపారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇప్పుడు ఈ రాజా జర్నీలో భాగంగా అమ్మమ్మ గారి ఇల్లు అనే కాన్సెప్ట్ పై మీ అందరికి చూపించబోతున్నాను. మా అమ్మమ్మ గారి ఊరు వచ్చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఉంది. నాకు మా ఊరికి అతి చేరువలో 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అయితే ఉంది. నేను చిన్నప్పుడు అక్కడే పెరిగాను, అక్కడే పుట్టాను కూడా. నా బాల్యం 5వ తరగతి వరకు అక్కడే చదివాను. నా బాల్యంలో ఉన్న ప్రదేశాలన్నీ నీకు చూపించబోతున్నాను. మా అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉండబోతుంది, అక్కడ ఉండే విశేషాలు ఏంటి, ఆ మండువా లోగిల ఇల్లు ఎలా ఉంటాయి అనే దానిపై మీ అందరికీ చూపిస్తాను. రండి నాతో పాటు. దానికి మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం సూరంపాలెం గ్రామంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి కొత్త సూరంపాలెం, ఒకటి పాత సూరంపాలెం. నేను ఉండేది పాత సూరంపాలెం గ్రామంలో, ఇది కొత్త సూరంపాలెం గ్రామం. అంటే ఇక్కడ కూడా జనాభా కూడా సేమ్ బాగానే ఉంటారు. ఇక్కడ ఒక రామాలయం ఉంటుంది, ఒక ఆంజనేయ స్వామి గుడి, మొన్ననే నూతనంగా కనిపించిన దుర్గమ్మ తల్లి దేవాలయం, దీని పక్కనే ప్రభుత్వ పాఠశాల. ఇదంతా చూసుకున్నట్లయితే ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ప్రస్తుత కాలంలో అంతా డెవలప్ చేశారు. ఇక్కడ గ్రామ సచివాలయం ఒకటి కట్టారు కొత్తగా. చుట్టూ పచ్చని పొలాలు, అరటి చెట్లు, చెరుకు తడలు మొత్తం అన్ని ఉంటాయి. ఇక్కడ పనులు కూడా చేస్తున్నారు. ప్రతి ఊరికి అమ్మవారు అనేది గ్రామ దేవత, కులదైవంగా భావిస్తుంటారు. అలాగే ఈ ఊరికి ఇక్కడ గ్రామ దేవత శ్రీ పాదాలమ్మ, శ్రీ పాదాలమ్మ అమ్మవారు దేవాలయం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. మరొక 3 రోజుల్లో ఈ అమ్మవారి జాతర అయితే దగ్గర పడుతున్న కారణంగా ఇక్కడ ఆలయం దగ్గర ముస్తాబు చేస్తున్నారు. మొత్తం క్లీనింగ్ చేసి ఆలయాన్ని అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ గ్రామంలో చాలా మంచిగా జరిగే జాతరలో ఒక జాతర శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతర. అయితే వచ్చేసాం. అమ్మమ్మ గారి ఊరు ఇది, ఊరు ఎంట్రన్స్ ఇది. ఒకప్పుడు ఇవన్నీ పొలాలు ఉండే, ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోయింది కదా. ఇదిగో నేను చదువుకున్న పాఠశాల, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న పాఠశాల ఇదే, ప్రజా జిల్లా పరిషత్ పాఠశాల. ఆ ఊరి రామాలయం ఒకప్పుడు శిథిలావస్థం వచ్చేసరికి మా ఊరి గ్రామాలందరూ ఒక నిర్ణయం తీసుకుని పెద్ద రామాలయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు ఒక స్లాబ్ లో ఉండేది, ఇప్పుడు చాలా నీట్గా. పైన చూడండి, సూర్యుడు గుర్రాలపై సూర్య భగవానుడు దర్శనమిస్తున్నాడు. అలాగే చుట్టుపక్కల పలు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపల కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. రామాలయం ఇది. దేవాలయం చాలా కిందకు ఉండేది, ఇప్పుడు ఎత్తైన ధ్వజస్తంభం, అలాగే లోపల రాముడు. ఇంటికి అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మొత్తం 3 ఇల్లు ఉండేవి. ఒక ఇల్లు అయితే మననే పడగొట్టారు. ఇది అమ్మమ్మ గారి ఇల్లు. ఇక్కడ పెద్ద ఇల్లు ఉండేది, పడగొట్టేశారు. ఇదే మా అమ్మమ్మ గారి ఇల్లు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఇల్లు అంతా మట్టితో నిర్మించబడింది. మొత్తం అంతా మట్టి. అప్పట్లో మట్టి, ఇసుక ఉండేది కాదు కదా, ఇటుకలు అండ్ మట్టితో, బంక మట్టితో కట్టిన ఇల్లు ఇది. ఇది ఎంట్రన్స్. పైన చూడండి చెక్కలతో చేశారు, దూలాలు కూడా చెక్కలతో చేశారు. అప్పుడు స్లాబ్లు గట్రా ఏమీ లేవు కదా. 90s లో ఇల్లు కాబట్టి ఎదురుగుండా మనం వెళ్ళగానే దేవుడి గది ఉంటుంది. ఫస్ట్ దేవుడి గది ఉంటుంది.
దీనికి ఆపోజిట్లో ఒక కొట్టు గది అని ఉంటుంది, దానిలో ధాన్యం గట్ట వేసుకోవడం జరుగుతుంది. చూసారు కదా దేవుడి గది మొత్తం ఎలా నిండిపోయిందో. మా అమ్మమ్మ మొత్తం దేవతలతో ఈ దేవుడి గది మొత్తం అయితే నింపింది. సకల దేవతలు, అన్ని దేవతలు కూడా ఈ దేవుడి గుళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు దేవుడి గదులు అన్ని చిన్న చిన్నవి, అంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం వల్ల దేవుడి గదులు చిన్నదైపోయినాయి. అప్పుడు ప్రత్యేకంగా దేవుడికి మాత్రం ఒక గది అయితే కట్టేవారు. ఇలా ఉండేది. ఇలా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఒక గది, ఇది అందరూ నడిచి వెళ్ళే గది. పైన కూడా చెక్కతో, అంటే ఇటుకలు కట్టిన దానిపై చెక్కతో దీనిపైన పెంకులు, చాలా చల్లగా ఉంటుంది. ఏదైనా మనం దాచుకోవాలి అనుకుంటే పైన ఒక చిన్న హోల్ ఉంటుంది, అక్కడి నుంచి అలా. ఇది వచ్చేసరికి ధాన్యం వేసుకునే కొట్టు గది, అంటే ధాన్యం కానీ మామిడి పళ్ళు కానీ ఈ గదిలో వేసుకుంటారు. కింద ఓపెన్ ఉండదు, దీనిపైన మాత్రమే ఓపెన్ ఉంటుంది. చెప్పాను కదా, దీనికి 2 గదులు, ఒక హాల్ అంటే పెద్ద వరండాలా ఉంటుంది, అదొకటి. ఇది రెండవ గది. ఇది టీవీ ఉంటుంది ఈ గదిలో. పైన కూడా చెక్క ప్లేవుడ్తో చేసిన సీలింగ్ అయితే వేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి చేసిందే, మార్చలేదు ఏమాత్రం కూడా. టీవీ ఒకటి ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇదే టీవీ, అంటే నేను 25 ఇయర్స్ ముందు నుంచి ఇదే టీవీ వాడుతున్నారు. అలాగే మనకి పందిరి మంచం, ప్రతి పల్లెటూరులో పందిరి మంచాలు అప్పట్లో ఫేమస్గా ఉండేవి. ఎందుకంటే పైన చుట్టూ పైన చూడండి చెక్కలతో చేసిన పందిరి మంచం, పైనుంచి దోమలు కూడా రాకుండా మా అమ్మమ్మ వాళ్ళు అలా కట్టుకోవడం జరిగింది. ఒకప్పుడైతే వేరే విధంగా ఉండేది, దీనికి రూపురేఖలన్నీ మారిపోవడం వల్ల ఈ పందిరి మంచాన్ని అలా చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ బీరువా చూసారా, గోడలోకి ఉంటుంది బీరువా. అప్పుడు అన్నీ గోడలోకి ఉండే బీరువా, దానికి ఒక అద్దం ఉంటుంది, మొత్తం అన్ని గోడలోకే. ఇది వచ్చేసరికి హాల్లో వరండా, మనం హాల్ అంటాము, అక్కడ వరండా టైప్ ఉంటుంది. అన్నీ ఇక్కడే మొత్తం. అది చూసారు కదా కిచెన్, అదొక కిచెన్ రూమ్. ఇది మొత్తం ఇక్కడే ఉంటారు తాతయ్య అమ్మమ్మ వాళ్ళు. ఇది ఓపెన్ ప్లేస్, ఎక్కువ మంది మేము అందరూ వచ్చినా అక్కడే కూర్చోవడం జరుగుతుంది. అమ్మమ్మ తాతయ్య ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఇది వచ్చేసరికి ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది, అంటే ఏమైనా పండగ పప్పలు గట్రా అందులో పెట్టుకుంటాం. ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్. చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది. ఎండాకాలం వచ్చేసరికి నేనైతే ఇక్కడికి వచ్చేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడైతే జాబ్స్ వల్ల వెళ్ళడం లేదు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అది చూసారు కదా, అది ఏమిటంటే మనం ఏదైనా సామాన్లు అయ్యి పైన పెట్టుకోవాలంటే అది ఓపెన్ చేస్తే పైకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి నిచ్చెన వేసుకొని పైన మనం సామాన్లు అవి పెట్టుకోవచ్చు. అంటే ఈ నెయ్యి వచ్చేసి చాలా ఓల్డ్గా ఉంది. దీన్ని మళ్ళీ సిమెంట్తో మొత్తం అంతా దీన్ని కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చాలా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు లోపల ఒక చిన్న ఎంట్రన్స్. ఇది ఇక్కడ కూడా కనకాంబరం మొక్కలు, అలాగే గోంగూర అన్ని వాషింగ్ చేసుకునే ప్లేస్. ఇది ఇల్లు. ఇది మనకు తెలుసు కదా, ప్రతి ఇంట్లో ఉండే నొయ్య. ఇక్కడ నుంచి మనం మంచినీళ్ళు తీసుకుంటాం. అప్పట్లో పూర్వం ప్రతి ఇంట్లో ఈ నుయ్యలు అయితే కామన్గా ఉండేవి. ఈ వీటిలోంచి మనం మంచినీళ్ళకి అలాగే వంటకి వాడతారు ఈ వాటర్ని. మనం బయటకు వచ్చేసినట్లయితే ఇప్పుడు ప్రతి పల్లెటూరులో పెంచే చిన్న చిన్న మొక్కలు అయితే కావచ్చు, మనం కూరగాయలు అయితే కావచ్చు, అవన్నీ పెంచే స్థలాన్ని అయితే మీకైతే చూపిస్తాను. అది చాలా పెద్ద స్థలం అయితే ఉంటుంది మా అమ్మమ్మ గారి ఇంట్లో. ప్రతిదీ ఇక్కడ బెండకాయ పాదులు, ఆనపకాయ పాదులు. ఇది బెండకాయ పాదు చూసారా ఎంత పెద్దది ఉందో. అలాగే ఇక్కడ పచ్చిమిర్చ అండ్ ఆనపకాయ పాదులు, గోంగూర, ఇవన్నీ మా అమ్మమ్మ విత్తనాలు జల్లి పెంచినవే. ఎటువంటి రసాయన మందులు వాడైతే వీళ్ళు పెంచట్లేదు. డైరెక్ట్గా వాటర్ అండ్ భూసారంలోంచి వచ్చే ఉష్ణోగ్రత బట్టి ఇవన్నీ పెరుగుతున్నాయి. వీటినే రోజు కూరగాయలకి కూరలకు ఉపయోగిస్తారు. ఇవి మనం కూరలో వండుకునే మామిడి పళ్ళు. ఇవి
మనం తిన్నాకైతే ఇంకా రసాలు, బంగినపిల్లి, కొత్తపల్లి కొబ్బరి అలాంటివి కూడా ఉంటాయి. మనం అవన్నీ తోటలోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి తోట ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తోటలోకి వెళ్తే మనకి అన్ని దొరుకుతాయి. ఇది ఉంది కదా, ఇది పెద్ద డోకు అంటారు దీన్ని. దీనిలోంచి మనం ఏదైనా మామిడి పండుని ఇలా పెట్టి ఒక్కటి ఇలా తెంపితే టప్ మొత్తం దానిలో పడిపోతుంది. ఆల్రెడీ తెంపేసాను. మా అమ్మమ్మ అయితే కేటన పిలుపులు వెళ్ళిపోదు కానీ నిమ్మకాయలు అయితే కోసాను. ఇప్పుడు మామిడి పళ్ళు కూడా కోస్తాను. వేసవి వచ్చిందంటే మనకి మామిడి పళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము వేసవికాలం వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ గారి ఇంటికి మామిడి పళ్ళకి అయితేనే వచ్చేవాళ్ళు. అది మామిడి పళ్ళకి కాదు, సెలవు దొరికితే చాలు అమ్మమ్మ గారి ఇంటికి అయితే వచ్చేవాళ్ళు. మ్యాంగో సమ్మర్ ఫ్రూట్, ఇదొక సమ్మర్ ఫ్రూట్. మాకైతే చాలా అంటే చాలా ఉంటాయి. ఈ మామిడి పండు కూరలో కోయడం జరిగింది. అంతా మొత్తం ఖాళీ ప్రదేశం. అక్కడి నుంచి చూసినట్లయితే ఇదంతా మొత్తం అంతా ఎప్పటికప్పుడు ప్రతి నెలలో నిమ్మకాయలు కోయమని చెప్పింది. నిమ్మకాయలు కోద్దాం. బయట కూడా కొనవసరం లేదు, ఎందుకంటే మొత్తం అన్ని మా తోటలో ఉంటాయి. నిమ్మకాయలు కానీ, మామిడికాయలు కానీ, అనపకాయలు కానీ మొత్తం మన ఇంట్లో వండుకునే కూరగాయలతో సహా, కరివేపాకు అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ అమ్మమ్మ గారి ఇంట్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇది జామ చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ. ఈ జామ చెట్లు కూడా 2-3 జామ చెట్లు ఉంటాయి. అప్పట్లో నేను జామ చెట్టు 2-3 సార్లు ఎక్కాను. ఒకసారి చేయి కూడా విరగొట్టుకున్నాను. ఇక్కడ ఒక పాకలా ఉండేది, దాన్ని తీసేసి మా తాతయ్య గారు రేకుల షెడ్ వేయడం జరిగింది. మామిడి పళ్ళన్నీ దీనిలోనే మనకి ముగ్గ పెట్టి బయటికి అమ్ముతూ ఉంటారు. అప్పట్లో మనం కుదురుండేవాళ్ళం కాదు కదా, చిన్న చిన్న మామిడి చెట్లు ఉండేవి. అప్పుడు చేయి వెక్కి చేయి కూడా విరగొట్టుకోవడం జరిగింది. ఇవి చూసారు కదా, ఇలా తోట లోపలికి వచ్చేసరికి పప్పల పనాసకాయ పండు ఎంత పెద్దవి ఉన్నాయో చూసారా. ఇవైతే 2 చెట్లు ఉన్నాయి. ఎప్పుడు నిత్యం కాయలు అలా కాస్తూనే ఉంటాయి. దాని పక్కనే మల్లిపొద. ఇది ఒక పెద్ద మామిడి చెట్టు. ఇది కూరలోకి మనం అంటే రోజు పప్పు మామిడికాయ, సండే వచ్చేసరికి ఎవరు చికెన్ అండ్ మటన్ తినే కన్నా వేసవికాలంలో పప్పు మామిడికాయ వండుకుంటే బెటర్ అని చాలామంది పప్పు మామిడికాయ వండుకుంటారు. అందులో మా డాడీ అయితే చాలా ఇష్టపడతాడు పప్పు మామిడికాయ. మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు చూసినా అక్కడ మామిడి పళ్ళు వెంటనే కోసుకుని ఉండే విధంగా ఇక్కడైతే మనకి చాలా మామిడి పళ్ళు అయితే కాస్తాయి ఈ తోటలో. అదొక పెరడు లాంటిది, ఇదొక పెరడు. ఇందులో నిమ్మ చెట్లు ఎక్కువ ఉంటాయి. నిమ్మ చెట్టు, ఒక మామిడి చెట్టు, 4-5 నిమ్మ చెట్లు ఉంటాయి. ఎక్కువ నిమ్మకాయలు అయితే ఇక్కడ కాస్తాయి. అంటే చూసేసాము. ఇప్పుడు లోపలికైతే వచ్చాము. ఇదంతా హాల్. ఏదైనా పండగలు వచ్చినా అందరూ ఇక్కడే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటాము. ఇది గ్రైండర్ ఉండే ప్లేస్. అలాగే ఇది ఒక వంటగది. ఈ రోజుల్లో వంటగది అంటే స్పెషల్గా దానికి పెద్ద పెద్ద ప్లేసెస్ అండ్ కబోర్డ్స్ ఉంటాయి. అప్పట్లో అయితే వంటగది లేవు. మా అమ్మమ్మ పండగలకి ఇక్కడ పప్పలు వండుతుంది. నార్మల్గా వచ్చినప్పుడు లోపల ఉండే వంటగదులు యూజ్ చేస్తారు. ఇదంతా పెరడు. బయట వంటగది లోపల నుంచి వచ్చినట్లయితే ఇదంతా ఇక్కడ కనకాంబరం మొక్కలు, ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉండేది, అది తీసేయడం జరిగింది. మా అమ్మమ్మ నా కోసం ఇడ్లీ రెడీ చేస్తుంది. అమ్మమ్మ గారి ఇంట్లో మా అమ్మమ్మ నా కోసం పొద్దునే వేడివేడిగా చేసింది ఇడ్లీ విత్ పెరుగు పచ్చడి. అంటే పెరుగు ప్లస్ ఆవకాయతో కలిపిన పచ్చడి, పెరుగు పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. పెరుగు ప్లస్ ఆవకాయతో కలిపిన పచ్చడి, పెరుగు పచ్చడి. ఇక్కడంతా ఖాళీ ప్రదేశం. ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు మాత్రం రోడ్డు వేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది మొత్తం మా ముగ్గురు తాతయ్య గారులు. అదొకటి, ఇదొక ఇల్లు పడగొట్టేశారు. ఇక్కడ బిల్డింగ్ కట్టుకుందామని. ఇది కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఉండేది. అలాగే దాని పక్కన పెంకిటిల్లు చూసారా. ఇక్కడ అన్ని మాక్సిమం పెంకిటిల్లు మాత్రమే ఉంటాయి. బిల్డింగ్లు ఈ మధ్య కాలంలో లేచినవి, మిగతా పెంకిటిల్లు. అక్కడ కూడా పెంకిటిల్లు ఉండేది, అది కూడా బిల్డింగ్ అయిపోయింది.
ఫైనల్గా ఇల్లు అయితే చూసేశారు కదా, మొత్తం అంతా అప్పుడులో కట్టిన 90sలో కట్టిన ఇల్లు ఇది మొత్తం అంతా. లోపల ఎలా ఉంది ఏంటని మీకు అయితే చూపించాను. మొత్తం అంతా మా అమ్మమ్మ తాతయ్య మాత్రమే ఉంటారు ఇంత పెద్ద ఇంట్లో. అలాగే మీరు కూడా ఎవరైనా మీ అమ్మమ్మ గారి ఊరు ఎక్కడ ఏమిటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. మీ రాజాస్ జర్నీ.